హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్నేహితుల సాహసానికి కథ చెప్పుకుందామా? వచ్చేయండి. ఈరోజు మన బకరబిల్లి, చెవుల పిల్లి అండ్ ప్యారెట్ 3 స్నేహితులు ఉండేవారనమాట. అయితే రోజులాగా అలాగా వాటిని కబుర్లు చెప్పుకునేవి, టైం పాస్ చేసేవి. అలాగా అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క దారది వెళ్తూ ఉండేది. ప్యారెట్ ఏమో అలాగా ఆకాశంలో ఎగిరేది, చెవుల పిల్లేమో గబుక్కున పారిపోయేది, పిల్లేమో నెమ్మదిగా ఇక్కడ ఆహారం దొరుకుతుందా అని చూసేది అనమాట. అయితే ఒకరోజు ఏమైంది, రామచిలక మన ప్యారెట్ ఎగురుతుంటే ఒకరోజు ఒక తేనెటీగ నీటిలో పడిపోవడం చూసింది. తనకు బాధ అనిపించింది. అయ్యో, తేనెటీగ నీటిలో పడిపోయింది, ఎలాగా కాపాడాలి అని అనుకుంది. అయితే తేనెటీగ మునిగిపోతుంది నీటిలోకి. అప్పుడు ఎలాగోలాగా తనకి ఈత రాకపోయినా ఒక కర్రపుల్ల సహాయంతో ఆ తేనెటీగకి ఆ కర్రపుల్ల అందించింది. వెంటనే ఆ తేనెటీగ పైకి ఆ కర్రపుల్లతో వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అప్పుడు మన చెవుల పిల్లి తన చెవులతో వెచ్చదనాన్ని ఇచ్చింది. అంటే తనకి చలి వేసేస్తుంటే వెచ్చదనాన్ని ఇవ్వబోతాడికి మన బకరబిల్లి ఏమో ఏం చేసింది, దానికోసం ఆహారం తెచ్చింది. వేడివేడిగా ఆహారం తేగానే అది చక్కగా ఆరగించింది మన తేనెటీగ. ఆరగించగానే అప్పుడు 3 చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు తన తేనెటీగ అన్నది, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన తన గదిలోకి వెళ్ళి వచ్చిందనమాట. వచ్చి ఆ మూడిటికి వాళ్ళ ముగ్గురికి కలిపి తేనెని తీసుకొచ్చిందనమాట. తేనెని తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు 3 కూడా చాలా సంతోషించాయి. ఎందుకు మాకు ఇదంటే, మీరు ముగ్గురు నన్ను కాపాడారు అని చెప్పి మేము ముగ్గురికి ఇస్తానని చెప్పి ముగ్గురికి ఇచ్చింది. ముగ్గురు చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ తింటారనమాట. తినగానే చాలా హ్యాపీగా ఉంటారు. స్నేహం అంటే ఇలాగే. అప్పుడు తేనెటీగ తెచ్చిన తేనెని 3 సమాన భాగాలుగా పంచుకొని తింటాయి. చక్కగా సంతోషంగా ఉంటాయి 3ని. అప్పుడు తేనెటీగ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది మన స్మాల్ స్టోరీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విజిట్ మై ఛానల్.